రాష్ట్రంలో ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదైంది. అడపదడప వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉండడంతో ఈసారి వానలు అంత లేవన్న విషయం స్పష్టమవుతుంది. ఎల్నినో ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. అటు ఈ నెలలో 44% లోటు వర్షపాతమే నమోదైంది. ఈ నెలలో కూడా ఇక వర్షాలు లేనట్టేనని అధికారులు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్, ఆగస్టు వరకు సాధారణ వర్షపాతం కంటే 17% లోటు వర్షపాతం నమోదైంది. వర్షాలు లేకపోవడంతో పంటల సాగుపై రైతుల్లో ఆందోళన పెరుగుతుంది. ఇప్పటికే సాగు చేసిన పంటలకు సరిపడా నీరు అందక రైతులు గోసపడుతున్నారు. మరోవైపు వర్షాల కోసం రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదైంది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం లేదంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈసారి వర్షపాతం తక్కువగానే ఉంటుందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే నగరంలో కానీ అటు రాష్ట్ర వ్యాప్తంగా కానీ తేలికపాటి వర్షాలు కూడా నమోదవుతలేవు. ఎక్కడో ఒక దగ్గర అంటే ఏదో ఒక రోజు లైట్గా జల్లులు మాత్రమే కురిసే అవకాశాలు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. అసలు ఇది ఎల్నినో ప్రభావమా లేకపోతే ఆగస్టులో కూడా పూర్తిగా వర్షాలు లేనట్టేనా? మనతోనే వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు, వారిని అడిగి పూర్తి వాళ్ళు తెలుసుకుందాం. సార్, అసలు ఇప్పటి వరకు ఇది ఆగస్టు నెలలో లేదు, ఏప్రిల్ మార్చి నెలలో ఉంది సార్. అసలు ఇది ప్రధానంగా ఎల్నినో ప్రభావం అంటారు సార్? ఈసారి ఎల్నినో ప్రభావం మనకి ఆగస్టు నెలలో బాగా ఎక్కువగా చూస్తున్నాం మనము. ఆగస్టు నెల ప్రారంభమైనప్పటి నుంచి కూడా పెద్దగా రైన్స్ లేవు. అడపాదడపాక ఈ లోకల్ మాయిశ్చర్ వల్ల అక్కడక్కడ సాయంత్రం వేళల్లో వేడిమి వల్ల కొంత మేఘాలు ఏర్పడి 2-3 సెంటీమీటర్లు అక్కడక్కడ జల్లులు పట్టడం తప్పించి రెగ్యులర్గా ముసురు పట్టిన వాతావరణం కానీ ఇటువంటివి ఏం లేదు. 2 సార్లు అల్పపీడనాలు బంగాళాఖాతంలో ఏర్పడినప్పటికీ 2 కూడా వాయు బంగాళాఖాతంలో మనకి చాలా దూరంగా ఉత్తర ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో ఏర్పడటం వల్ల తెలంగాణలో పెద్దగా వర్షాలు పడలేదు. ప్రస్తుతం ఈ నెల మనం స్టాటిస్టిక్స్ చూసినట్టయితే మనం ఇప్పటికి 44% లోటులో ఉన్నాము. ఆగస్టు 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు పడవలసిన వానల్లో 44% తక్కువ పడే. ఒక 7 జిల్లాల్లో అయితే తీవ్రమైన లోటు, 60% పైగా లోటు ఉన్న జిల్లాలు, ఈ ఎల్లోలో ఉన్న పసుపు రంగులో ఉన్న జిల్లాలు ఆదిలాబాదు, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, నల్గొండ, సంగారెడ్డి. ఈ ప్రాంతంలో 60% కంటే ఎక్కువ లోటు ఉంది. మరొక 22 జిల్లాల్లో 20% పైగా లోటు ఉండి ఈ రెడ్లో ఉన్న జిల్లాలన్నీ కూడా 20% పైగా లోటులో ఉన్నాయి. ఒక్క 4 జిల్లాలు మాత్రమే +-20 రేంజ్లో ఉండి గ్రీన్లో ఉండడం జరిగింది. సో ఈసారి లోడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మనకి యాక్చువల్గా ఆగస్టు నెలలో 22 సెంటీమీటర్ల వర్షపాతం 226 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా ఇప్పటి వరకు 88 మిల్లీమీటర్లు మాత్రమే రాష్ట్రంలో పడింది. సో దీనివల్ల మనకి జూన్ 1 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఓవరాల్గా మాన్సూన్ సీజన్ ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు లోటు చూసుకున్నట్టయితే అది కూడా మనకి 17% వరకు లోటుకి చేరుకున్నాం. సార్, ప్రధానంగా అటు నగరంలో కూడా ఇప్పటికే వేడి వాతావరణం కూడా నమోదవుతుంది సార్. దాదాపుగా గరిష్టంగా ఎండ తీవ్రత ఎంత నమోదవుతుంది సార్ ఈ యొక్క ఆగస్టు నెలలో? మనకి ప్రస్తుతం 31 నుంచి 34, 35 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉన్నాయి. ఎక్కువగా 34, 35 డిగ్రీల టెంపరేచర్లు మనకి ఇటు మహబూబ్ నగర్, అలాగే ఖమ్మము, భద్రాచలం ప్రాంతంలో నమోదవుతున్నాయి. మన సిటీలో చూసుకున్నట్టయితే 31 నుంచి 33 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉన్నాయి. అయితే ఈ మాన్సూన్ పీరియడ్లో సాధారణంగా మాయిశ్చర్, ఈ తేమ అనేది గాలిలో ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల యాక్చువల్గా 32, 33 డిగ్రీల టెంపరేచర్ ఉన్నా కూడా ఇది ఫీల్ లైక్ టెంపరేచర్ అని, ఇది ఇంచుమించు 34 నుంచి 36 డిగ్రీల టెంపరేచర్ ఉంటే ఏ రకమైన ఇబ్బంది ఉంటుందో ఆ రకమైన ఇబ్బంది ఉంటుంది. సో అందువల్ల మనం కొంచెం ఉక్కపోత వాతావరణము, ఈ వేడిమి ఇటువంటివి చూస్తున్నాం. సార్, ప్రధానంగా రైతులు కూడా ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు సార్ వర్షం కోసం. రైతులకు ఏమైనా తెలియజేస్తారా సార్? ఎల్నినో ప్రభావంతో వర్షపాతం ఇంకేమైనా ఆగస్టు చివరిలో కానీ సెప్టెంబర్లో కానీ ఏమైనా నమోదయ్యే అవకాశాలు ఉంటాయి సార్? మనకి రాగల 4-5 రోజుల వరకు పెద్దగా వర్షపాతానికి అవకాశం లేదు. అయితే మనకి ఈరోజు ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో
ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మనకి ఉత్తర కోస్తా తీరము అలాగే ఒరిస్సా ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఒకటి ఏర్పడుతుంది. ఇది కనుక బలపడి మనకి అల్పపీడనంగా మారితే ఒక 3-4 రోజుల తర్వాత ఇది ఇలా క్రాస్ అయినప్పుడు మళ్ళీ కొంచెం రెయిన్స్ పడే అవకాశం ఉంటుంది. రాగల 2-3 రోజుల్లో అయితే చెదురుమదురు వర్షాలే ఉన్నాయి. కానీ ఈ రోజు ఏర్పడినటువంటి ఈ ఉపరితల ఆవర్తనం కనుక బలపడి అల్పపీడనంగా వాయుగుండంగా మారినట్టయితే మనకి నెలాఖరులో వర్షాలు పడే అవకాశం ఉంటుంది. సో ఈ వర్షాలు పడినప్పుడు యాక్చువల్గా మనకి ఎల్నినో పీరియడ్లో ఈ గ్యాప్స్ ఎక్కువగా రావడము, వర్షాలు పడినప్పుడు ఒక్కొక్కప్పుడు భారీ వర్షాలు 2-3 రోజులు విపరీతంగా పడే అవకాశం కూడా ఉంటుంది. సో అలా వర్షాలు పడినప్పుడు దాన్ని స్టోర్ చేసుకుని ఉంచుకోవాల్సిన అవసరం అయితే ప్రతి పొలంలోనూ అలాగే ఇళ్లలోనూ కూడా చేసుకున్నట్టయితే మళ్ళీ ఈ డ్రై పీరియడ్స్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ నెక్స్ట్ ఇయర్ కూడా ఏమైనా సూపర్ ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుందా, లేకపోతే ఎప్పటికప్పుడు అనుగుణంగా మారే పరిస్థితులు కనిపిస్తాయి సార్? ఈసారి వచ్చిన ఎల్నినో ఇంచుమించు ఈ ఏడాది వరకు ఇది ఇంక్రీజింగ్ ట్రెండే చూపిస్తుంది. ఇంక్రీజింగ్ ట్రెండ్ అంటే ప్రస్తుతం మనకి ఈ పసిఫిక్ మహాసముద్రంలోని టెంపరేచర్లు అరౌండ్ 1.5 డిగ్రీల వరకు కూడా చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది రాగల 3-4 నెలలు అంటే ఇంచుమించు ఈ ఏడాది ఎండింగ్ వరకు కూడా ఇంక్రీజింగ్ ఫేజ్లోనే ఉండే అవకాశం ఉంది. అంటే ఇంచుమించు 2 డిగ్రీస్ దాటి పెరిగే అవకాశం ఉందనే ప్రపంచ వాతావరణ సంస్థలన్నీ తెలియజేస్తున్నాయి. సో అంత వేడిమి పెరిగినాక అది సడన్గా చల్లబట్టడం కూడా జరగదు. దానికి కూడా చాలా సమయం పడుతుంది. సో మనకి వచ్చే 27వ సంవత్సరం మీద కూడా కొంతవరకు ప్రభావం అయితే తప్పనిసరిగా ఉండే అవకాశమే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలు మాత్రం 7 జిల్లాలు మాత్రం ఇప్పటికే -60% లోటు కూడా ఉందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. కేవలం ఆగస్టు నెలలోనే కూడా కరువు పరిస్థితి కూడా ఏర్పడిందంటూ కూడా ఇప్పటికే స్పష్టంగా తెలియజేశారు. అటు 20 జిల్లాల్లో కూడా దాదాపు సాధారణ కంటే తక్కువ లోటు వర్షం కూడా నమోదైందంటూ కూడా స్పష్టంగా తెలియజేశారు. రాగల 5 రోజుల పాటు కూడా నగరంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రం, అటు జిల్లాలో కూడా అదే పరిస్థితి కూడా కొనసాగే అవకాశాలు, ఎక్కడ కూడా భారీ వర్షాలు కానీ నమోదవుతాయంటూ కూడా అధికారులు కూడా స్పష్టంగా తెలియజేయలేకపోతున్నారు. ఎల్నినో ప్రభావమే ప్రధాన కారణం అంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ శివతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.